హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్రీ. వీడియోలో మీకు హాయ్ చెప్తారు మా మరిది నాగేంద్ర అండ్ సిస్టర్ పార్వతి, వాళ్ళ అబ్బాయి మోనీష్, ఇంకా నేను, మా వారు, మా అబ్బాయి ఉన్నాం అనమాట. మేమందరం ఒక చోటుకు వెళ్తున్నాం. మేము మాత్రమే కాదు, మాతో పాటు ఇంకో కార్లో మా బావగారు, అక్క, వాళ్ళ బాబు అండ్ మా పాప, ఇంకా మా మరిది వాళ్ళ పాప, ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు పెద్దవాళ్ళు. ఇందులో ఏమో నలుగురు పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లలు. సో అందరం కలుసుకుని ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, గోదావరి చూడడానికి వెళ్తున్నాం. సో ఎవరు రాజమండ్రి వచ్చినా కూడా గోదావరి చూసే ఛాన్స్ మిస్ చేసుకోరు అసలు. ఫుల్గా ఉన్న టైంలో, అంటే వాటర్ ఫుల్గా ఉన్న టైంలో ఖచ్చితంగా వెళ్ళడానికి ఇష్టపడతారనమాట. సో ఇక్కడ అయితే గోదావరి చూడడానికి చాలా వ్యూ పాయింట్స్ లాగా ఏర్పాటు చేసి ఉంటారు. ఒక్కొక్క దాని పేరు వచ్చేసి సరస్వతి ఘాట్, పుష్కర్ ఘాట్, ఇలా డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి. ఒకే గోదావరికి ఇన్ని వ్యూ పాయింట్స్ ఎందుకు పెట్టారంటే, పుష్కరాల టైంలో రద్దీగా ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం. ఇక్కడ మా నిమ్ము, అక్క అండ్ బావ వస్తున్నారనమాట. పుష్కరాల టైంలోనే కాదు, మామూలుగా కూడా జనాలు చాలా ఎక్కువ ఉంటారు. అందుకే ఈ వ్యూ పాయింట్స్ ఎప్పుడు రద్దీగానే ఉంటాయి. ఈ వ్యూ పాయింట్స్ అనేవి చాలా యూస్ఫుల్. అండ్ ఈ వ్యూ పాయింట్స్ కేవలం వెళ్ళి చూడడానికి మాత్రమే కాకుండా మనకి బోటింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కయాకింగ్, స్పీడ్ బోట్, పెడల్ బోట్, లాబ్స్టర్ బోట్, ఇట్లా డిఫరెంట్ బోటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. మన బడ్జెట్ రేంజ్ బట్టి, మనం ఎంతమంది ఉన్నాం అనే దాన్ని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి మనకి ఏది కావాలో పిక్ చేసుకొని హ్యాపీగా రైడ్కి వెళ్ళొచ్చు. కానీ మనం రైడ్కి వెళ్ళేటప్పుడు సేఫ్టీ జాకెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ముఖ్యంగా స్పీడ్ బోట్స్, కయాకింగ్ ఇలాంటివప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి. మాకైతే మేము బిగ్ బోట్ ఒకటి అండ్ స్పీడ్ బోట్ ఒకటి, రెండు ఎక్కాము. పెద్ద బోట్లో అయితే సేఫ్టీ జాకెట్స్ ఇవ్వలేదు, కానీ స్పీడ్ బోట్లో సేఫ్టీ జాకెట్ లేకుండా అస్సలు ఎక్కించుకోలేదు. సో అది మంచి విషయం అనమాట. ఇప్పుడైతే నేను ఇటువైపు ఒక రౌండ్ వేసి చూపించాను. అండ్ పిల్లలు ఇక్కడ మంచిగా కాసేపు టైం స్పెండ్ చేశారు. ఇక్కడ ఈ గోదావరి మీద నుంచి వచ్చే గాలి, మెయిన్గా వాటర్ నుంచి వచ్చే బ్రీజ్ చాలా బాగుంటుంది. మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో మీలో ఎంతమందికి ఇలా వాటర్ మీద నుంచి వచ్చే బ్రీజ్ లేదా వాటర్ని చూడడం, వాటర్ బాడీస్ లైక్ రివర్స్ లేదా సీజ్ ఇలాంటివి చూడటం ఇష్టం? కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసేయండి. ఇంతకీ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈ ఘాట్ దగ్గర బోటింగ్ మేము వెళ్ళాలనుకోలేదు, వేరే ఘాట్ దగ్గరికి వెళ్దాం అనేసి ఈ ఘాట్ దగ్గరకు వచ్చేసాం. ఈ ఘాట్ పేరు నేను మర్చిపోయాను, మీకు ఎవరికైనా గుర్తుంటే కమెంట్ చేయండి. ఇంకోటి కూడా చూపిస్తాను రండి. ఇక్కడ అసలు చూడండి, ఇక్కడ ఎంత చెత్త వేశారు. అసలు ఎన్ని ప్లాస్టిక్ పేపర్స్, కవర్స్, వాటర్ బాటిల్స్, అసలు ఎంత చెత్త ఉందో కదా. మనం ఒక్కొక్క చోట్లకి అట్లీస్ట్ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడైనా అక్కడ చెత్త చెదారం వేయకుండా మెయింటైన్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ తిరిగి ఒక 10 years తర్వాత మనం వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ మారిపోకుండా ఉండాలంటే ఎవ్రీబడి ఇనిషియేటివ్ తీసుకోవాలి. నేను ఒక్కదాన్నే వేస్తే ఏమవుతుంది అని కాకుండా ప్రతి ఒక్కరు నేనైనా సరే వేయకుండా ఉంటే కొంత తగ్గుతుంది కదా అన్న ఆలోచనతో వేయకుండా ఉండాలి అనేది నా ఆలోచన. అండ్ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ మనం ఇదే మన పిల్లలకు కూడా నేర్పించాలి. మనం నేర్పించినప్పుడే ఏమంటారు, కొంచెం పొల్యూషన్ ఫ్రీ వరల్డ్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. అట్లీస్ట్ వరల్డ్ అంతా కాకపోయినా మన సరౌండింగ్స్ అన్నీ పొల్యూషన్ ఫ్రీగా, క్లీన్లీనెస్ తోటి ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మనం బోట్ దగ్గరకు వచ్చేసాం. ఇదిగో అక్కడ బోట్ ఉంది కదా, అది యూజువల్గా మేము బోటింగ్కి వెళ్ళేటప్పుడు వేరే బోట్ ఉండేది, అది ఎందుకో ఈ ఘాట్ దగ్గర లేదు. ఆ బోట్ కోసమే మేము ఈ ఘాట్ దగ్గరకు వచ్చాము, బట్ అది ఈ ఘాట్ దగ్గర లేదు. బట్ స్టిల్ ఇంకా ఎందుకులే అనేసి ఎక్కేసాం అనమాట. ఫస్ట్ స్లో బోటింగ్ ఎక్కుదాం, అంత స్లోగా చూసుకుందాం అనేసి అందరం కూర్చునేసాం. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా, చాలా అసలు పీస్ఫుల్గా మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది ఇలా ఈ వాటర్ వ్యూస్ అన్నీ చూస్తూ ఉంటే. అయితే ఇక్కడ బోటింగ్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి మనం లోకల్ బోటింగే కాకుండా మనం పాపికొండలు చూడడానికి లేదా భద్రాచలం వెళ్ళటానికి బోట్స్ ఉంటాయన్నమాట. అయితే డైరెక్ట్గా రాజమండ్రి నుంచి ఉండవు. కొంతమంది ఏంటంటే బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ దింపుతారు. బట్ మేము వెళ్ళి కూడా ఆల్మోస్ట్ ఒక 7 years అట్లా అవుతుంది. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా అంతే జరుగుతుందంట. వ్యాన్స్ లేదా బస్సెస్లో తీసుకెళ్ళి ఒక చోట పెద్ద బోట్స్ ఉంటాయన్నమాట, అక్కడ వాటిల్లో తీసుకెళ్ళి ఎక్కిస్తారు. మార్నింగ్ మనం ఎర్లీగా వచ్చేయాలి, ఒక 7 o'clock అంతా బస్ స్టార్ట్ అయిపోతుంది. మనం ఆల్మోస్ట్ ఒక 8-8:15 అంతా ఎక్కేస్తాం. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళే ఇస్తారనమాట. సో అది 2 floors బోట్ ఉంటుంది అనమాట.
2 ఫ్లోర్స్ బోట్లో మనకి పైన వచ్చేసి చిన్న చిన్న ఈవెంట్స్, డ్యాన్స్లు, ఫన్నీ ఈవెంట్స్ అన్నీ చేస్తారు. అసలు మౌంటైన్స్ మధ్యలో, కొండల మధ్యలో వెళ్తూ ఉంటే అసలు చాలా బాగుంటుంది. సో ఎవరన్నా మీరు ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఘాట్ పేరు పుష్కర్ ఘాట్ అనమాట. ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఆ సర్క్యులర్ బ్రిడ్జ్లోనే మన ట్రైన్ వస్తుంది. మనం ఎప్పుడు వచ్చినా వీడియోస్ పెడతాము. అండ్ ఇక్కడ స్పీడ్ బోట్ వెళ్తుంది చూసారా, ఈ స్పీడ్ బోట్ చూసాక అందరు ఇన్స్పైర్ అయిపోయారు, మనము స్పీడ్ బోట్ ఎగ్దాం అని. సో ఇప్పుడైతే ఇక్కడ మన బోట్ ఆల్రెడీ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు చూడండి వీళ్ళు స్పీడ్ బోట్ అని అరుచుకుంటూ ఉన్నారు. సో మనం నెక్స్ట్ స్పీడ్ బోట్ ఎక్కబోతున్నాం. కానీ దీనికన్నా స్పీడ్ బోట్ చాలా బాగుందన్నమాట, బాగా నచ్చింది మాకు. అండ్ ఇప్పుడైతే దిగేస్తున్నాం అందరం. దీన్ని ఎలా టై చేస్తారో చూడండి, ఇతని చేతిలో ఒక తాడు ఉంది, ఇది బోటుకి కట్టేసి, సో దీని ఎత్తి దానికి అంటే అక్కడ గట్టు ఏదైతే ఉందో దానికి పోల్స్ ఉన్నాయి కదా, ఆ పోల్స్కి కడుతున్నారు. అండ్ ఆల్రెడీ ఇక్కడ జనాలు చూడండి, అసలు బోటింగ్ అసలు అన్సీజన్ అయినా కూడా సరే అలా దిగటం ఎక్కటం అంత ఫుల్గా ఉన్నారు. అండ్ స్పీడ్ బోట్లో మా వాళ్ళు ఒక రౌండ్ వెళ్ళొచ్చేసారు. మరిది అండ్ సిస్టర్, మా పాప అండ్ మోని, నలుగురు వెళ్ళారు. ముగ్గురిని అలాగ యాక్సెప్ట్ చేస్తున్నారు, అంతకన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళైతే రైడ్ ఫినిష్ చేసుకొని వచ్చేసారు. నెక్స్ట్ మేము వెళ్ళబోతున్నాము. నేను, మా బాబు, తర్వాత మా బావగారు వాళ్ళ అబ్బాయి, మా ఆయన అండ్ మా మరిది వాళ్ళ పాప, మేము వెళ్ళామన్నమాట. అండ్ వెయిట్ బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కించుకుంటున్నారు. అండ్ ఇప్పుడు గోదావరి రెడ్ కలర్లో ఉంది కదా, బేసిక్గా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మంత్స్లో గోదావరి రెడ్ కలర్లో ఉంటుంది. దీన్నే ఎర్ర గోదావరి అని కూడా అంటారనమాట. ఈ ఎర్ర గోదావరి ఉన్నప్పుడు మనకి పులస దొరుకుతుంది. పులస ఏంటంటే యాక్చువల్గా సముద్రంలో చేప. ఈ సముద్రంలో నుంచి ఈ మట్టి వాసనకి ఎదురు ఈదుకుంటూ వస్తుందంట. యూజువల్గా ఈ వాటర్ అన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి కదా, అటు ఫ్లోతో వెళ్లకుండా రివర్స్లో ఎదురు ఈదుకుంటూ వస్తుంది. సో ముందు సముద్రంలో ఉన్నప్పుడు దాని పేరు గిలస్ అంట, అది గోదావరిలోకి అంటే ఫ్రెష్ వాటర్లోకి ఎంటర్ అయినప్పుడు పులస అవుతుందంట. అండ్ దాని టేస్ట్ కూడా ఆల్మోస్ట్ సీ ఫిష్ టేస్ట్లోనే ఉంటుంది అనమాట. తినొచ్చు, బాగుంటుంది. అంటే అది చేసుకునే పద్ధతిలో చేసుకుని తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఎప్పుడైనా నేను కుదిరితే నేను చేసి ఆ రెసిపీ, ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. నేను కూడా ఒక 2 టైమ్స్ తిన్నాను, బాగుండింది. అండ్ ఇక్కడ మనం 2 బ్రిడ్జెస్ మధ్యలో వెళ్తున్నాము. అండ్ మన బోట్ ఎవరైతే రైడ్ చేస్తున్నారో తను వీడియో తీశారనమాట. అక్కడ మనకు ఆపి ఫొటోస్ తీశారు. అప్పుడే మనం ఒక చిన్న వీడియో క్లిప్ తీసిమ్మంటే తీసిచ్చారు. అసలు చాలా ఎంజాయ్ చేసాం మేము. సో ఇదన్నమాట మొత్తం ట్రిప్. మీలో ఎవరైనా రాజమండ్రి వెళ్ళారా? వెళ్తే తప్పకుండా గోదావరి చూడడానికి వెళ్ళండి, బోటింగ్కి వెళ్ళండి, ఆ తర్వాత ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో గోదావరి వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఉంటాయి, ఆత్రేయపురం అని, కాకినాడ అని, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. నేను వెళ్ళినప్పుడు కుదిరినవి కవర్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఇందాక పుష్కర్ ఘాట్ చూపించాను కదా, ఆ పుష్కర్ ఘాట్ ఫ్రంట్ వ్యూ ఇదనమాట. సో ఇది బజార్లో ఉంటుంది. బట్టలు, చెప్పులు, వాట్ నాట్ అన్నీ మంచి బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతాయి. ట్రై షాపింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.